Good morning. Today we discuss the topic in chemistry structure of atom. Today we discuss the topic structure of atom. స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ గురించి మనము ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. మనం పరిశీలిస్తే యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ అబౌట్ subatomic particles like negatively charged electrons, positively charged protons and electrically neutral neutrons. సో ప్రీవియస్ క్లాస్లో 9th క్లాస్లో మనము స్ట్రక్చర్ ఆఫ్ యాటంలో మనం ఏం తెలుసుకున్నామంటే యాటమ్ లోపల 3 పార్టికల్స్ ఉంటాయి. యాటమ్ లోపల ఉన్నటువంటి 3 పార్టికల్స్ని ఏమంటారంటే సబ్ పార్టికల్స్ అంటారు. సబ్ పార్టికల్స్ అంటారు. యాటంలో ఉన్నటువంటి పార్టికల్స్ను సబ్ పార్టికల్స్ అంటారు. అవి ఏంటంటే నెగటివ్ ఎలక్ట్రాన్స్, నెగటివ్ ఛార్జ్గా ఉన్నటువంటి పార్టికల్స్ని ఏమంటారంటే ఎలక్ట్రాన్స్ అంటారు. పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి వాటిని ఏమంటారంటే ప్రోటాన్స్ అంటారు. న్యూట్రల్గా ఉన్న వాటిని ఏమంటారంటే న్యూట్రాన్స్ అంటారు. న్యూట్రాన్స్. You have acquired some fundamental ideas about the atomic models suggested by J.J. Thomson. సో ఫస్ట్ అటామిక్ మోడల్ గురించి చెప్పింది ఎవరంటే 9th క్లాస్లో చదివాం. 9th క్లాస్లో చదివింది ఫస్ట్ అటామిక్ మోడల్ ప్రపోజ్ చేసింది ఎవరంటే J.J. థామ్సన్. తర్వాత ప్రపోజ్ చేసింది ఎవరంటే ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్. థర్డ్ ఎవరంటే నీల్స్ బోర్. వీళ్ళ ఈ 3 ఫండమెంటల్ అదే అటామిక్ మోడల్స్ గురించి 9th క్లాస్లో నేర్చుకున్నామని చెప్తున్నాడు. మనం ఈ యాక్టివిటీ 1 పరిశీలిస్తే అన్ని క్వశ్చన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ ప్రీవియస్ నాలెడ్జ్ can you prepare a model of an atom. ప్రీవియస్ నాలెడ్జ్ తోటి ఒక అటామిక్ మోడల్ తయారు చేయండి అని చెప్తున్నాడు. సటామిక్ పార్టికల్స్ని ఎలా అయినా అమర్చండి అంటుండు. సో ఇవి క్వశ్చన్స్ కాకుండా నెక్స్ట్ చూద్దాం. Do all atoms have the same subatomic particles? ఏ యాటమ్స్ అయినా సేమ్ అటామిక్ పార్టికల్స్ ఉంటున్నాయా? సేమ్ పార్టికల్స్ ఉంటున్నాయి అనేది ఇక్కడ క్వశ్చన్ వేశాడు. సో ఎనీ యాటమ్ హ్యావ్ 3 సబ్ అటామిక్ పార్టికల్స్. ఏ యాటంలో అయినా ఖచ్చితంగా 3 సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఖచ్చితంగా ఉంటాయి. వై ఈజ్ అన్ యాటమ్ ఆఫ్ వన్ ఎలిమెంట్ డిఫరెంట్ ఫ్రమ్ ద యాటమ్స్ ఆఫ్ ద అదర్ ఎలిమెంట్స్. మిగిలిన ఎలిమెంట్స్కి ఇంకొక ఎలిమెంట్ యొక్క యాటమ్స్కి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అంటే ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్ల యొక్క నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. ఎలక్ట్రాన్స్ మారుతూ ఉంటాయి కాబట్టి యాటమ్స్ పార్టికల్స్ మాత్రం సేమ్ ఉంటాయి. యాటంలో పార్టికల్స్ మాత్రం సేమ్ ఉంటాయి. కానీ యాటమ్స్లో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేవి సేమ్ ఉంటాయి. కానీ
ఎలిమెంట్స్లో మాత్రం ఎలక్ట్రాన్స్ నెంబర్ మారుతుంది, ప్రోటాన్స్ మారుతుంది, న్యూట్రాన్స్ మారుతాయి. దానివల్ల ప్రాపర్టీనే మారింది. నెక్స్ట్ కంటెంట్ ఏంటంటే స్పెక్ట్రమ్. స్పెక్ట్రమ్ అంటే గ్రూప్ ఆఫ్ కలర్స్ని స్పెక్ట్రమ్ అంటారు. స్పెక్ట్రమ్ అంటే వర్ణపటం, అంటే కలర్స్, గ్రూప్ ఆఫ్ కలర్స్, దీన్ని స్పెక్ట్రమ్ అంటారు. యూ మస్ట్ హ్యావ్ అబ్జర్వ్డ్ ది ఫార్మేషన్ ఆఫ్ ఏ రెయిన్బో. మీరు అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే రెయిన్బో ఫామ్ అయినప్పుడు మనము ఆ రెయిన్బోని పరిశీలిస్తే క్వశ్చన్ చూడండి ఇక్కడ. హౌ మెనీ కలర్స్ ఆర్ దేర్ ఇన్ ఏ రెయిన్బో? రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉన్నాయని క్వశ్చన్ వేస్తారు. మనందరికీ తెలుసు ఆన్సర్. దేర్ ఆర్ 7 కలర్స్, నేమ్లీ ఫస్ట్ కలర్ వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow, ఆరెంజ్, రెడ్. షార్ట్ ఫామ్ ఏంటంటే విబ్జార్. ఒకవేళ మన కలర్స్ అన్ని మనం గుర్తుపెట్టుకోకపోతే ఇది గుర్తుపెట్టుకోండి, విబ్జార్లో వి అంటే వైలెట్, ఐ అంటే ఇండిగో, బి అంటే బ్లూ, జి అంటే గ్రీన్, వై అంటే ఎల్లో, ఓ అంటే ఆరెంజ్, ఆర్ అంటే రెడ్. ఇవి 7 కలర్స్. యూ కెన్ ఫైండ్ ద కలర్స్. మనం కలర్స్ పరిశీలిస్తే స్ప్రెడ్డింగ్ కంటిన్యూస్లీ కలర్స్ వరుసగా ఉంటాయి. విబ్జార్ కంటిన్యూస్ ఉండి, అండ్ ద ఇంటెన్సిటీ అంటే తీవ్రత అని అర్థం. అంటే కలర్ లైట్గా ఉందా, ఫుల్గా ఉందా అనేది దాన్ని తీవ్రత అంటారు, ఇంటెన్సిటీ. ఈచ్ కలర్ వేరీస్ ఫ్రమ్ వన్ పాయింట్ టు ద అదర్. వేరీస్ అంటే ఒకే రకంగా ఉండదు అని అర్థం ఇక్కడ. సో కలర్స్ని మనం పరిశీలిస్తే వేరీస్ అంటే మారడం అర్థం. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఇంటెన్సిటీ మారుతూ ఉంటుంది. అంటే అన్ని కలర్లు ఒకే రకమైన ఇంటెన్సిటీ ఉండవు. ఇప్పుడు సో కలర్స్ అనేవి రెయిన్బో ఫామ్ అయినప్పుడు 7 కలర్స్ ఫామ్ అవుతాయి. 7 కలర్స్ ఫామ్ అవుతుంది. 7 కలర్స్ ఫామ్ అయినప్పుడు అది ఒక లైట్ కింద అర్థం. ఆ లైట్కి ఏ ప్రాపర్టీ ఉంటుందో తెలుసుకుందాం. సూర్యుడి నుంచి లైట్ వస్తుంది, బల్బ్ నుంచి లైట్ వస్తుంది. అలానే ఈ కలర్స్ నుంచి కూడా ఆ విబ్జార్ ఫామ్ అయినప్పుడు కూడా అవి కూడా కలర్స్ అంటే అక్కడి నుంచి మనం వెలుతురు వస్తుందంటే మనకి లైట్ అని అర్థం. దానికి ఏ నేచర్ ఉంటుంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. వేవ్ నేచర్ ఆఫ్ లైట్. సో లైట్కి ఏ నేచర్ ఉంటుందంటే వేవ్స్ రూపంలో ప్రయాణిస్తుందంట లైట్. చూద్దాం. వెన్ యూ త్రో ఏ స్టోన్ ఇంటూ ఏ స్టిల్ పాండ్, ఒక కొలంలోకి, పాండ్ అంటే కొలంలోకి ఒక రాయి స్టోన్ని ఇసిరేసిన దగ్గర నుంచి యూ అబ్జర్వ్ రిపుల్స్, అలలు ఫామ్ అయిపోయి రౌండ్గా అలలు ఫామ్ అయిపోయి విచ్ ఆర్ ట్రాన్స్మిటింగ్ అంటే ప్రయాణించడం.
ద డిస్టర్బెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్. సో వేవ్స్ రూపంలో ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్, వాటర్ పై భాగంలో ఏర్పడినటువంటి రిపుల్స్ అవి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణిస్తూ ఉంటాయి. మనం ఇది పరిశీలించవచ్చు. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కడైనా వాటర్ అయితే ప్రయాణించేటువంటి వాటర్ కాదు, స్టిల్ పాండ్ అంటే అక్కడ చాలా రోజుల నుంచి స్టోరేజ్ అయి ఉండాలి. అలాంటి వాటర్లో మనం స్టోన్ వేస్తే అప్పుడు ఆ స్టోన్ ఏమవుతుందంటే, స్టోన్ మనం అక్కడ యాడ్ చేసినప్పుడు ఆ స్టోన్ ఎక్కడైతే పడిందో దాన్ని బేస్ చేసుకొని రిపుల్స్ అనేవి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే అది ఏ రూపంలో అంటే వేవ్స్ రూపంలో. వీ నో దట్ సౌండ్ వేవ్స్, సౌండ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే సౌండ్ వేవ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ వెన్ సంథింగ్ వైబ్రేట్స్. సో వైబ్రేటింగ్ బాడీస్ వల్ల లైక్ ఏ డ్రమ్, ఒక డ్రమ్ని వైబ్రేట్ చేస్తే దానివల్ల మనకు సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. మనము 8th క్లాస్లో నేర్చుకున్నాం, 9th క్లాస్లో నేర్చుకున్నాం. విచ్ బాడీస్ ప్రొడ్యూస్డ్ సౌండ్, విచ్ బాడీస్ ప్రొడ్యూస్డ్ సౌండ్. సో ఏ బాడీస్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాయంటే వైబ్రేటింగ్ బాడీస్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. వైబ్రేటింగ్ బాడీస్ ప్రొడ్యూస్డ్ సౌండ్. సో పైన కంటెంట్ ఏంటంటే వేవ్స్ రూపంలో ప్రయాణిస్తూ ఉంటుంది. ఇక్కడ అక్కడ రాయబడిన తర్వాత ఇదేమో సౌండ్ గురించి. సో థర్డ్ పాయింట్ ఏంటంటే ఇన్ ద సేమ్ వే పైన ఎలా అయితే వేవ్స్ వచ్చాయో అలానే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఎలా వస్తాయంటే వెన్ ఎలక్ట్రిక్ ఛార్జ్ వైబ్రేట్స్. ఎలక్ట్రిక్ ఛార్జ్ వైబ్రేట్ అవుతే, ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే పాజిటివ్ ఛార్జ్ కావచ్చు, నెగటివ్ ఛార్జ్ కావచ్చు. ఈ ఛార్జ్ వైబ్రేట్స్ అయినప్పుడు మూవ్ బ్యాక్ అండ్ ఫోర్త్, ముందుకు వెనుకకు వైబ్రేట్ అయినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ క్రియేట్ అవుతాయి. చూడండి ఇక్కడ వైబ్రేషన్ వల్ల సౌండ్ వేవ్స్ వస్తాయి. అదేవిధంగా ఎలక్ట్రిక్ ఛార్జ్ వైబ్రేట్స్ వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వస్తాయి. How do the vibrating electric and magnetic field around the charge become a wave that travel through space? స్పేస్ అంటే ఖాళీ ప్లేస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రెండు ఎలా ట్రావెల్ అవుతాయి అనేది, ఎలా వైబ్రేట్ అవుతాయి, ఎలా ట్రావెల్ అవుతాయి అని మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చింది. ఏ వైబ్రేటింగ్ ఎలక్ట్రిక్ ఛార్జ్, జనరల్గా ఎలక్ట్రిక్ ఛార్జ్ వైబ్రేట్ అయిందనుకోండి, ఎలక్ట్రిక్ ఛార్జ్ వైబ్రేట్ అంటే ముందున్న స్థానం నుంచి అటు ఇటు కదలడాన్ని వైబ్రేషన్ అంటారు. క్రియేట్స్, ఆ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఏం క్రియేట్ చేస్తుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. జనరల్గా ఎక్కడైనా ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ద చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్స్ ఏ చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ ఫీల్డ్ క్రియేట్ చేస్తుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్, సో ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి లింకు. ఎక్కడైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందంటే ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పాటవుతుంది. మనము ఫిజిక్స్లో నేర్చుకుంటాం, ఈ 10th క్లాస్లోనే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి లింక్ ఏంటనే విషయం నేర్చుకుంటాం, అక్కడ డిస్కస్ చేద్దాం. దిస్ ప్రాసెస్ కంటిన్యూస్ విత్ బోత్ ద క్రియేటెడ్ ఫీల్డ్స్. ఈ ప్రాసెస్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ రెండు ఫీల్డ్ క్రియేట్ అవుతూ బీయింగ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఒకదానికి ఒకటి ఎలా ఉంటాయంటే పర్పెండిక్యులర్గా ఉంటాయి. పర్పెండిక్యులర్ అంటే 90 degrees, ఇలా ఇది పర్పెండిక్యులర్ అంటే ఇది దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది, ఇది పర్పెండిక్యులర్గా ఉంది, ఇది దీనికి పర్పెండిక్యులర్. 90 degrees ఉంటే 90 degrees ఉండాలా, ఉంటుంది పర్పెండిక్యులర్గా ఉన్నట్టు.
and at right angles అంటే 90 degrees to the direction of propagation of the వేవ్ ముందుకు ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే వేవ్స్ ప్రయాణించేటప్పుడు ఎలక్ట్రిక్ ఛార్జ్ వైబ్రేట్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఛార్జ్ వైబ్రేట్ అయినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. ఈ టూ ఫీల్డ్స్ ఎలా ఉంటాయంటే రైట్ యాంగిల్స్లో ఒకదానికొకటి పర్పెండికులర్గా ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ పరిశీలిస్తే విజిబుల్ లైట్ అంటే మన కంటికి కనిపించేది. విజిబుల్ లైట్ అంటే కంటికి కనిపించేటువంటి విజిబుల్ లైట్. సో విజిబుల్ లైట్ అంటే ఏంటంటే విబ్జార్, మన కంటికి కనిపించేటువంటి వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఈ 7 కలర్స్ మన కంటికి కనిపిస్తాయి. దీన్ని విజిబుల్ లైట్ అంటారు. ఇది ఏ వేవ్స్ రూపంలో ప్రయాణిస్తుందంటే ఈజియాన్ ఎన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో ప్రయాణిస్తుంది విజిబుల్ లైట్ అనేది. అండ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ విజిబుల్ లైట్ యొక్క విజిబుల్ లైట్ అనేది ఒక లైట్ కాబట్టి దాని యొక్క స్పీడ్ ఎంత అంటే స్పీడ్ ఆఫ్ లైట్ సింబల్ ఏంటంటే సి. స్పీడ్ ఆఫ్ లైట్ యొక్క సింబల్ సి ఈజ్ దాని వాల్యూ ఎంత అంటే 3 × 10⁸ మీటరు × (10⁻⁻1). ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. వాట్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ అంటాడు. 3 × 10⁸ మీటర్ (10⁻⁻1). దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు, మీటర్ బై సెకండ్ కూడా రాయొచ్చు, మీటర్ బై సెకండ్ కూడా రాయొచ్చు. బై తీసేసి ఇంటూ పెడితే 10⁻⁻1 అవుతుంది. మనం డయాగ్రామ్ పరిశీలిస్తే వెళ్ళేటువంటి వేవ్స్ రూపంలో ప్రయాణిస్తుంది. చూడండి ఇక్కడ ఇదే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది మనం పరిశీలిస్తే ఇవి ట్రాన్స్వర్ వేవ్స్ లాగా ఉంటాయి. ట్రాన్స్వర్స్ వేవ్స్లో ఈ అప్పుగా ఉన్న దీన్ని ఏమంటారంటే క్రస్ట్ అంటాం. క్రస్ట్, దీన్ని ట్రో అంటాం. ట్రో ఇక చూడండి, ఈ క్రెస్ట్కి మధ్య డిస్టెన్స్ని వేవ్ లెంత్ అంటాం. వేవ్ లెంత్. మనం ఇది ఒకటి, ఈ రెడ్గా ఉన్నది ఒకటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకుంటే దీనికి రైట్ యాంగిల్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది రెడ్ది. సో ఈ రెండు ఒకదానికి కూడా ఎలా ఉన్నాయంటే పర్పెండికులర్ 90 degreesలో. డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ ద వేవ్ ఇలా ప్రయాణిస్తుంటుంది ముందుకి. వేవ్ ఇలా ముందుకు ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటాయంటే రెండు 90 degreesలో ఉంటాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ట్రావెలింగ్ త్రూ ఏ వ్యాక్యూమ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రయాణిస్తున్నప్పుడు ఎక్కడ వ్యాక్యూమ్ అంటే ఇట్ హ్యాస్ నో మీడియా అంటే స్పేస్లో బిహేవ్స్ ఇన్ సమ్ వే లైక్ ఓషన్ వేవ్స్ ట్రావెలింగ్ త్రూ వాటర్. సో ఓషన్స్ అంటే సముద్రాలలో వాటర్ వేవ్స్ ఉంటాయి కదా, అవి ఎలా ట్రావెల్ అవుతున్నాయో వాటిని పరిశీలించవచ్చు అని చెప్తున్నాడు. ఆ రెండు ఒకే కంపారిజన్ చేయొచ్చు అంటున్నాడు. లైక్ ఇన్ ఓషన్ వేవ్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ క్యారెక్టరైజ్డ్ బై వేవ్ లెంత్. సో ఓషన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని ఓషన్స్లో అయినా లేకపోతే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని రెండింటిని కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఒక వర్డ్ తీసుకోండి, వేవ్ లెంత్.
వేవ్ లెంత్ పక్కన వేవ్ లెంత్ సింబల్ ఇలా రాస్తున్నాడు. వేవ్ లెంత్ సింబల్ ఇలా ఉంది చూడండి, ఇలా ఉంది. దీన్ని లేమ్డా అంటారు. లేమ్డా, LAMBDA, లేమ్డా. అండ్ ఫ్రీక్వెన్సీ సింబల్ న్యూ, ఇలా రాస్తాం న్యూ. ద వేవ్ లెంత్. సో వేవ్ లెంత్ సింబల్ ఏంటంటే లేమ్డా. వేవ్ లెంత్ అంటే అక్కడ వేవ్ లెంత్కి డిఫినేషన్ ఇచ్చి చూడండి. ద వేవ్ లెంత్ ఆఫ్ ద వేవ్ ఈజ్, వేవ్ యొక్క వేవ్ లెంత్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద డిస్టెన్స్. సో వేవ్ లెంత్ అనేది ఏంటంటే ఒక డిస్టెన్స్ ఫ్రమ్ వన్ వేవ్ పీక్ టు ద నెక్స్ట్. ఒక వేవ్ యొక్క పీక్ నుంచి ఇంకొక వేవ్ యొక్క పీక్ గల డిస్టెన్స్ని వేవ్ లెంత్ అంటారు. మనం డయాగ్రామ్ చూద్దాం. ఇదిగోండి, ఇది పీక్ అంటే ఇది వన్ పీక్, ఇది ఇంకో వేవ్ యొక్క పీక్. ఈ రెండు పీకుల యొక్క డిస్టెన్స్, దీనిని వేవ్ లెంత్ అంటారు. వేవ్ లెంత్. వేవ్ లెంత్ ఈజ్ ద డిస్టెన్స్ ఎక్కడి నుంచి అంటే వన్ వేవ్ పీక్ టు ద నెక్స్ట్, దీన్ని వేవ్ లెంత్ అంటారు. సో వేవ్ లెంత్ డెఫినేషన్ మనకు వచ్చింది. వేవ్ లెంత్ ఆఫ్ ద వేవ్ ఈజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ వన్ వేవ్ పీక్ టు అనదర్. ద ఫ్రీక్వెన్సీ సింబల్ ఈజ్ ఏ న్యూ. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే, వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే సింప్లీ ద నెంబర్ ఆఫ్ వేవ్ పీక్స్ దట్ పాస్ బై ఏ గివెన్ యూనిట్ ఫర్ యూనిట్ టైమ్. ద నెంబర్ ఆఫ్ వేవ్ పీక్స్. సో ఎన్ని వేవ్స్ వచ్చాయి, దట్ పాస్ బై గివెన్ పాయింట్ ఫర్ యూనిట్ టైం. కొంత టైంలో, మనం తీసుకున్నటువంటి టైంలో ఎన్ని వేవ్స్ వచ్చాయి, ఆ నెంబర్ని ఫ్రీక్వెన్సీ అంటారు. ఫ్రీక్వెన్సీ. ద ఫ్రీక్వెన్సీ ఈజ్ ద నెంబర్ ఆఫ్ వేవ్స్. అదే మన సౌండ్లో ఫ్రీక్వెన్సీ అంటే ద నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఎక్స్ప్రెస్డ్ ఇన్ యూనిట్స్ ఆఫ్ రెసిప్రోకల్ సెకండ్స్. సో యూనిట్స్, ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటంటే రెసిప్రోకల్ ఆఫ్ సెకండ్స్. అంటే రెసిప్రోకల్ అంటే రివర్స్ అని అర్థం. రెసిప్రోకల్ అంటే రివర్స్. రెసిప్రోకల్ అంటే 1/s అని అర్థం. సెకండ్ రెసిప్రోకల్ సెకండ్ అంటే 1/s. 1/sని 1/s దీనిని ఇంకో విధంగా ఎలా రాయొచ్చు అంటే s⁻⁻1 రాయొచ్చు. s⁻⁻1. The relation
between these quantities is given by, so lambda అంటే వేవ్ లెంత్, న్యూ అంటే ఫ్రీక్వెన్సీ. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటంటే ఇక్కడ lambda, ఈ సింబల్ పేరు ఏంటంటే ప్రపోర్షనల్, ఈ సింబల్ పేరు ప్రపోర్షనల్. lambda ప్రపోర్షనల్ టు 1/nu. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. lambda ప్రపోర్షనల్ టు 1/nu. 1/nu. ఇప్పుడు lambda ప్రపోర్షన్ 1/nu అయినప్పుడు ప్రపోర్షన్ తీసివేసామనుకోండి, అప్పుడు lambda ఈక్వల్ టు ప్రపోర్షన్ తీసేస్తే ప్రపోర్షనల్ ప్లేస్లో ఈక్వల్ వచ్చింది. ఏదో ఒక కాన్స్టెంట్ రాస్తాం ప్రపోర్షన్ తీసేసినప్పుడు. జనరల్గా ప్రపోర్షన్ తీసివేసినప్పుడు ఏదో ఒక కాన్స్టెంట్ రాస్తాం. దాన్ని ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ సి అనుకుంటున్నాం, ఇక్కడ సి అనుకుంటున్నాం. బై 1/nu ఉంది, ఇంటూ 1/nu. lambda ఈక్వల్ టు సి ఇంటూ 1/nu అవుతుంది. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, అప్పుడు సి, ఇప్పుడు ఇక్కడ సి ఇంటూ 1 సి అవుతుంది. సి ఈక్వల్ టు ఏమవుతుందంటే ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే న్యూ lambda అవుతుంది. ఇదిగోండి సి ఈక్వల్ టు న్యూ lambda. ఇది ఫార్ములా. ఇది వాట్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ లైట్? సి ఈక్వల్ టు న్యూ lambda. వేవ్ లెంత్ ఇచ్చి ఫ్రీక్వెన్సీ ఉండి స్పీడ్ కనుక్కోమంటే ఫార్ములా ఏంటంటే సి ఈక్వల్ టు న్యూ lambda. సి ఈక్వల్ టు న్యూ lambda. అదే సౌండ్ వేవ్స్లో వి ఈక్వల్ టు న్యూ lambda వస్తుంది. ఆ ఫార్ములా ఈ ఫార్ములా సేమ్. అక్కడేమో స్పీడ్ ఆఫ్ సౌండ్, ఇక్కడేమో స్పీడ్ ఆఫ్ లైట్. కెన్ వీ అప్లై దిస్ ఈక్వేషన్ టు ఏ సౌండ్ వేవ్? ఈ ఈక్వేషన్ని సౌండ్ వేవ్కి అప్లై చేయొచ్చా అని క్వశ్చన్ వచ్చింది. ఎస్, సౌండ్ వేవ్స్ కూడా అప్లై చేయొచ్చు ఈ ఈక్వేషన్ని. ఇట్ ఈజ్ ఏ యూనివర్సల్ రిలేషన్షిప్ అండ్ అప్లైస్ టు ఆల్ వేవ్స్. ఈ ఈక్వేషన్ని ఏ వేవ్స్కైనా అప్లై చేయొచ్చు, సి ఈక్వల్ న్యూ lambda అనేటువంటి ఫార్ములాని. ఎందుకంటే ఏ వేవ్స్కైనా వేవ్ లెంత్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది, కాబట్టి అప్లై చేయొచ్చు. యాజ్ ద ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే ద వేవ్ లెంత్ బికమ్స్ స్మాలర్. సో రిలేషన్ చూడండి, ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్, వీళ్ళిద్దరిని మనం పరిశీలిస్తే వీళ్ళిద్దరికి రిలేషన్ చూడండి. వీళ్ళిద్దరికి రిలేషన్ ఏంటంటే ఇంక్రీజెస్ బికమ్ స్మాలర్, అంటే ఆపోజిట్. ఇది ఇంక్రీజ్ అయితే ఇది స్మాలర్గా ఉంటుంది, ఇది డిక్రీజ్ అయితే ఇది గ్రేటర్గా ఉంటుంది. ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంత్కి రిలేషన్ ఏంటంటే ఆపోజిట్, ఇన్వర్స్లీ. అంటే ఒకటి ఇంక్రీజ్ అయితే ఒకటి డిక్రీజ్ అయితే, ఒకటి డిక్రీజ్ అయితే ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కెన్ హ్యావ్ ఏ వైడ్ అంటే చాలా వెరైటీ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి చాలా ఫ్రీక్వెన్సీస్ని కలిగి ఉంటాయి. ద ఎంటైర్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, ఎంటైర్ అంటే టోటల్ అని అర్థం. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క అన్ని ఫ్రీక్వెన్సీలను కలిపితే, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క టోటల్ ఎంటైర్ ఫ్రీక్వెన్సీస్ కలిపితే ఈజ్ నోన్ యాజ్, దాన్ని ఏమంటారంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్.
ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మొత్తాన్ని కలిపితే వచ్చేటువంటి వాటన్నిటిని కలిపితే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ the familiar example of the visible spectrum in nature is the formation of rainbow. మంచి మనకి విజిబుల్ స్పెక్ట్రమ్ అంటే కంటికి కనిపించేటువంటి రెయిన్బోలో రెయిన్బోలో 7 కలర్స్ ఉంటాయి, మన కంటికి కనిపిస్తాయి. దాన్ని విజిబుల్ స్పెక్ట్రమ్ అంటారు. ఈచ్ కలర్ ఇన్ ఏ రెయిన్బోలో ఉన్న 7 కలర్లలో ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఏ స్పెసిఫైడ్ వేవ్ లెంత్. ప్రతి ఒక్క కలర్కి ఒక వేవ్ లెంత్ ఉంటుంది. ఫ్రమ్ రెడ్ కలర్కి హయ్యర్ వేవ్ లెంత్, ఉంటుంది. రెడ్ కలర్కు హయ్యర్ వేవ్ లెంత్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, రాసుకోవాలి, నేర్చుకోవాలి. ఇది రెడ్ కలర్ హ్యాస్ ద హయ్యర్ వేవ్ లెంత్ ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది, లో. టు వైలెట్కి షార్టర్ వేవ్ లెంత్ ఉంటుంది. షార్టర్ వేవ్ లెంత్ అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది అని అర్థం. దీస్ కలర్స్ వేవ్ లెన్స్, కలర్స్కి డిఫరెంట్ వేవ్ లెంత్ ఉంటుంది. దట్ ద హ్యూమన్ నేకెడ్ ఐ ఈజ్ సెన్సిటివ్ టు ఆర్ కాల్డ్ విజిబుల్ లైట్. సో మన కంటికి కనిపించేటువంటి కలర్స్ని విజిబుల్ లైట్ అంటారు. హ్యూమన్ నేకెడ్ ఐ ఈజ్ సెన్సిటివ్ టు ఆర్ కాల్డ్ విజిబుల్ లైట్ అంటే మన కంటికి కనిపించేటువంటి లైట్ని విజిబుల్ లైట్ అంటారు. ద రేంజ్ ఆఫ్ వేవ్ లెన్స్ కవరింగ్ రెడ్ కలర్ టు అంటే అది విజిబుల్లో ఉన్నటువంటి రెడ్ కలర్ నుంచి వైలెట్ కలర్ వరకు ఉన్నటువంటి వేవ్ లెన్స్ మొత్తాన్ని గ్రూప్ని ఏమంటారంటే కాల్డ్ ద విజిబుల్ స్పెక్ట్రమ్ అంటారు. అంటే విజిబుల్ లైట్ అంటే విబ్జారని చెప్పుకుంటాం. అదే విజిబుల్ స్పెక్ట్రమ్ అంటే అర్థం ఏంటంటే వాటి యొక్క వేవ్ లెన్స్ కూడా తీసుకుంటాం. రెడ్ కలర్ నుంచి వైలెట్ కలర్ వరకు కూడా మనం వేవ్ లెన్స్ తీసుకుంటే దాన్ని విజిబుల్ స్పెక్ట్రమ్ అంటారు. విజిబుల్ లైట్కి విజిబుల్ స్పెక్ట్రమ్కి తేడా. విజిబుల్ లైట్ అంటే కలర్స్, ఓన్లీ కలర్స్. విజిబుల్ స్పెక్ట్రమ్ అంటే ఆ యొక్క వేవ్ లెంత్ కూడా తీసుకొని మనం డయాగ్రామ్ గీస్తే దాన్ని విజిబుల్ స్పెక్ట్రమ్ అంటారు. కానీ రెండు ఒకటే. లైట్ ఉందంటే ఖచ్చితంగా వేవ్ లెంత్ ఉన్నట్టే. సో స్పెక్ట్రమ్ అంటే విజిబుల్ స్పెక్ట్రమ్ అంటే 7 కలర్స్. విజిబుల్ స్పెక్ట్రమ్ అంటే 7 కలర్స్ అని అర్థం. కానీ ఇక్కడ విజిబుల్ స్పెక్ట్రమ్ కాకుండా నెక్స్ట్ కంటెంట్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కెన్ హ్యావ్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ వేవ్ లెన్స్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో చాలా వేవ్ లెన్స్ ఉంటాయి. The entire range of wavelengths is known as the electromagnetic spectrum. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం.
అన్ని వేవ్ లెన్స్ కలిపితే దాన్ని ఏమంటారంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటారు. ద ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ consists of continuous range of wavelengths, gamma rays at the shorter wavelength, radio waves at the longer wavelength, but our eye sensitive to only visible light. So visible spectrum ante visible electromagnetic spectrum ante గామా రేస్ షార్టర్ వేవ్ లెంత్ ఉన్నటువంటి గామా రేస్ దగ్గర నుంచి లాంగర్ వేవ్ లెంత్ ఉన్నటువంటి రేడియో వేవ్స్ వరకు ఈ మొత్తాన్ని కలిపితే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటారు. దీంట్లో విజిబుల్ లైట్ మాత్రమే మన కంటికి కనిపిస్తుంది అని చెప్తున్నాడు. విజిబుల్ లైట్ ఒక్కటి మన కంటికి కనిపిస్తుంది. ఇందులో డయాగ్రామ్, ఈ డయాగ్రామ్ పరిశీలిస్తే మనం ఈ డయాగ్రామ్ పరిశీలిస్తే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కాస్మిక్ రేస్ ఉన్నాయి. కాస్మిక్ రేస్ సన్ నుంచి వచ్చేటువంటి వాటిలలో కాస్మిక్ రేస్ ఉంటాయి. తర్వాత వీటిని గామా రేస్ అంటాం. గామా రేస్, ఎక్స్ రేస్, తర్వాత యూవీ రేస్ అంటే అల్ట్రా వైలెట్ రేస్. అల్ట్రా వైలెట్ రేస్ తర్వాత మనం పరిశీలిస్తే ఇక్కడ మన కంటికి కనిపించేటువంటి కలర్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఇది విజిబుల్ లైట్. అల్ట్రా వైలెట్ రేస్కి ఇక్కడ రైట్ సైడ్లో చూస్తే ఇన్ఫ్రారెడ్ రేస్, ఐఆర్ అంటే ఇన్ఫ్రారెడ్ రేస్, ఐ అంటే ఇన్ఫ్రా, ఆర్ అంటే రెడ్, ఇన్ఫ్రారెడ్ రేస్. ఈ రెండింటికి మధ్యలో అల్ట్రా వైలెట్ రేసు, ఇన్ఫ్రారెడ్ రేస్కి రెండింటికి మధ్యలో ఒక కంటికి కనిపించేటువంటి ఒక లైట్ కనిపిస్తుంది. దీన్ని విజిబుల్ లైట్ అంటాం. విజిబుల్ లైట్ తర్వాత ఇన్ఫ్రారెడ్ రేస్ తర్వాత మైక్రో రేస్ తర్వాత రాడార్ రేసు, తర్వాత రేడియో రేసు, తర్వాత బ్రాడ్కాస్ట్ బ్యాండ్ అంటే మనం వినగలిగేది ఆడియోకాస్ట్, బ్రాడ్కాస్ట్, టీవీలు, రేడియోలు. ఇవి చూడండి, హైయెస్ట్ కాస్మిక్ రే జనరల్గా ఉంటుంది. గామా రేస్ యొక్క వేవ్ లెంత్ షార్టర్ వేవ్ లెంత్, రేడియో వేవ్స్ యొక్క వేవ్ లెంత్ లాంగ్ వేవ్ లెంత్. ఈ రెండింటికి మధ్యలో మిగిలిన రేస్ ఉన్నాయి. వీటన్నిటిని కలిపితే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటాం. వీటన్నిటిని కలిపితే చూడండి, విజిబుల్ లైట్ యొక్క మన ఫ్రీక్వెన్సీ గమనిస్తే ఇక్కడ చూడండి, వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ కాదు, 400 nm ఉంది. 400 nm అంటే 400 నానోమీటర్ అని అర్థం. 700 nm అంటే 700 నానోమీటర్ అని అర్థం. 400 నుంచి 700 నానోమీటర్కి మధ్యలో ఉన్నటువంటి వేవ్ లెంత్ ఉంటే దీన్ని విజిబుల్ లైట్ అంటారు. విజిబుల్ లైట్ 400 నానోమీటర్ టు 700 నానోమీటర్ ఉంటే దీన్ని విజిబుల్ లైట్ అంటారు. విజిబుల్ లైట్ ఇది మన కంటికి కనిపిస్తుంది. ఇది ఓన్లీ ఈ విజిబుల్ లైట్ మాత్రమే మన కంటికి కనిపిస్తుంది. ఈ విజిబుల్ లైట్ మాత్రమే మన కంటికి కనిపిస్తుంది. మిగిలిన ఇవి అన్నీ కూడా కాస్మిక్ రేస్ కానీ, గామా రేస్ కానీ, ఎక్స్ రేస్ కానీ, యూవీ రేస్ కానీ, ఐఆర్ రేస్ కానీ, మైక్రో కానీ, రాడార్ కానీ, రేడియో ఇవి ఎవరు మన కంటికి కనిపించవు.
కానీ సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు ఇవన్నీ ఉంటాయి. ఈ టోటల్ మొత్తం ఈ గ్రూప్ మొత్తాన్ని కలిపితేనే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మొత్తం గ్రూప్ కలిపితేనే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని మనం తెలుసుకోవచ్చు. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే విజిబుల్ లైట్, మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్, ఎక్స్రేస్, గామా రేస్ ఇవన్నీ కలిపితే మనం